హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కావ్యశ్రీజాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆకుకూర కట్టలను ఒలిచి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు నానేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ, టమాటా, ఎండుమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ కుక్కర్లోకి వేసుకొని పసుపు, చింతపండు, ఉప్పు అన్నీ వేసుకొని కుక్కర్కి ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకొని తర్వాత దించేసి తెరమాత పెట్టుకొని దాంట్లోకి నూనె వేసి పోపు గింజలు వేసి ఎర్రగడ్డ, కరివేపాకు తిరగపోసేయడమే. ఇంకా కాసేపు ఉడికినాక దించి పక్కన పెట్టుకోవడమే. నేను ఇంకా బీట్రూట్ తాలింపు కూడా చేశాను. అది ఎలా ఉందో చూడండి. రెసిపీ కోసం నాకు కామెంట్ చేయండి కింద. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు అసలు మాట్లాడడమే చేత కాదు, కానీ మీకోసం ఇప్పుడే ట్రై చేస్తున్నా.